మాటను అంటారు. అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. స్థాణు అంటే ఈశ్వరుడు, శివుడు అని ఒక అర్థం, స్థాణు అంటే ఒక ఎండిపోయిన చెట్టు అని కూడా అర్థం. ఒక గుడ్డివాడు ఒక ఎండిపోయినటువంటి చెట్టుని చూడలేకపోతున్నాడు అని అంటే అక్కడ తప్పు ఆ చెట్టుది కాదు, వీడిది. అంటే వీడు అక్కడ లోపం వీడిలో ఉంది కానీ చెట్టులో లేదు. చెట్టు అది ఎప్పటికైనా అలాగే ఉంటుంది. కాబట్టి అక్కడ దాని యొక్క లోపం వీడిది కాదు, దానిది. అదే రకంగా ఒక నాస్తికుడైనటువంటి వాడు భగవంతుడిని చూడలేకపోతున్నాడు, ఆ దర్శనం అంటే ఎలా చూడాలో అలా వాడు చూడలేకపోతున్నాడు అని అంటే అది భగవంతుడి యొక్క అపరాధం కదా. నహ్యేం స్థాణోరపరాధ ఏదైనా అంధో నపశ్యతి. ఈ అంధుడు అంటే ఏంటో అజ్ఞాని అని అర్థం. ఈ అజ్ఞాని అయినటువంటి వాడు భగవతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అని అంటే అది అది ఈశ్వరుడి యొక్క తప్పు కాదు, వీడి యొక్క తప్పు. కాబట్టి మరి ఆ భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దానికి కూడా మళ్ళీ భగవంతుడు అనుగ్రహమే. కాబట్టి వాళ్ళను కూడా నువ్వు వదిలేయకుండా వాళ్ళను కూడా అనుగ్రహించు అని అక్కడ ఉదయనాచార్యులు వారు ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఈ గొప్ప పరంపర, మన యొక్క సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో ఇది ఎంత గొప్ప సంస్కారాన్ని మనకిస్తోంది. ఇందులో ఎంత గొప్ప గొప్ప ఉపదేశాలు ఉన్నాయి. అలాగే ఎంత ఆప్తభావనతో ఈ ధర్మం యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్క మనిషి తప్పకుండా తెలుసుకోవాలి. ఊరికే దీన్ని సగం సగం తెలుసుకొని ఏదేదో మాట్లాడే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు ప్రపంచంలో. దీని గురించి సగం సగం తెలుసుకోవడం, ఏదో ఒకే విషయాన్ని మాత్రం పట్టుకోవడం, దాని ముందు వెనక ఏముంది అది చూడరు. ఒక విషయాన్ని మాత్రం తీసుకోవడం, దాన్ని మాత్రం తీసుకొని ఏదేదో చెబుతూ ఉండడం, ఇది సరిలేదు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది అని అనడం. ఇట్లా అనేవాళ్ళు చాలామంది ఉండనే ఉంటారు. కానీ వాళ్ళందరి నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం వెనక ఒక కారణం అనేది ఉండనే ఉంటుంది. కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉంటుంది, కొన్నిటిని తెలుసుకోగలిగే యోగ్యత మనకు ఉండదు. కానీ ప్రతి ఒక్క విషయం యొక్క ప్రతి ఆచరణ యొక్క తాత్పర్యం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.